వెల్కమ్ టు మై ఛానల్ విబికే వ్లాగ్స్ తెలుగు. ఈరోజు మనం కంబగిరి స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. కంబగిరి స్వామి టెంపుల్కి వెళ్తున్నాము. ఈరోజు మనం వెళ్ళి మన బైక్ పూజ చేయించుకొని వచ్చుకున్నాము. ఈరోజు బ్లాగ్ వచ్చేసి అదే మనది. ఇప్పుడే టిఫిన్ చేసుకొని స్టార్ట్ అయినాం. మనకి ఇప్పుడు అప్ అండ్ డౌన్ వచ్చేసి 200 దాకా వస్తుంది. ఫుల్ ట్యాంక్ చేయించాం. మొన్న ఫుల్ ట్యాంక్ చేయించి 253 లోపలనే మనకి మళ్ళీ రిజర్వ్లో పడింది. అప్పుడే 250 కిలోమీటర్స్ రిజర్వ్ వచ్చేస్తుంది. మన ఫస్ట్ సర్వీస్ అయితే కానీ మనకి మైలేజ్ ఎంత వస్తుందని క్లారిటీ లేదు. ఎంత వచ్చేవాడు మ్యాక్సిమం 20 నుంచి 25 మధ్యలో వస్తే ఎక్కువ. 400 cc కాబట్టి ఇంకా చూద్దాం ఎంత వస్తుందో. మనం పాణ్యంలో ఉన్నాం. పాణ్యం నుంచి ఒక దిక్కు ఒక మధ్యలో వస్తారు. మన నుంచి మళ్ళీ నెక్స్ట్ బనియాన్పల్లెకి పోయి బనియాన్పల్లె నుంచి వెళ్ళాల కంబగిరి స్వామి కంటే. మళ్ళీ మనం బనియాన్పల్లెలో ఆగాల, పూలదండ తీసుకోవాలా. కాబట్టి అక్కడ కూడా ఎర్లీ మార్నింగ్ బయలుదేరాల్సింది, లేట్ అయింది. లేట్ పాటికి అక్కడ వెళ్ళి మనం వెళ్ళాల్సిన డెస్టినేషన్లో ఉండి పూజ కూడా అయిపోతుండే. ఒకవేళ బయలుదేరి రిటర్న్ కూడా బయలుదేరే వాళ్ళం మేము. మార్నింగ్ తొందరగా బయలుదేరిండే. అదే మనకి నుంచి 100 కిలోమీటర్స్ కాబట్టి ఈ బైక్ మనం తీసుకుంది 13th మార్చ్. ఈరోజు 20 అనుకుంటా ఈరోజు డేటు. ఒక నిమిషం. రైట్, 20 ఈరోజు డేటు. మనం ఆ బండి తీసుకున్నప్పటి నుంచి ఓన్లీ 278 మాత్రమే తిరిగాం. నాకు తెలిసి ట్రిప్తో 350 అవ్వచ్చు అనుకుంటున్నా. మనం ఇంకా ఫస్ట్ సర్వీస్ కావాలంటే 1000 కిలోమీటర్స్. ఇంకా మ్యాక్సిమం అందరికి తెలిసి ఉంటుంది. 1000 కిలోమీటర్స్ తర్వాత మనకి పెద్ద ట్రిప్ వేద్దాం. అంతవరకు చిన్న చిన్నవి. అందులో ఇప్పుడు మనకి ఇచ్చేది ఇంజన్ అయితే మామూలుగా హీట్ అవుతలేదు. వైబ్రేషన్స్ అంటారా, వైబ్రేషన్స్ అయితే ఎంత వాటి అంత ఉన్నాయి.
అంటే అది కొంచెం ఆ గేర్ తగ్గట్టు స్పీడ్ మెయింటైన్ చేస్తే మటుకు వైబ్రేషన్స్ ఉండట్లే. మనం ఇప్పుడు 30 గేర్ ఉంది, అట్లా 30 అట్లా పోతున్నట్టు చిన్న చిన్న వైబ్రేషన్స్ వస్తున్నాయి. హై ఫుల్ స్పీడు కొట్టినామంటే అప్పుడు లిటిల్ బిట్ వైబ్రేషన్స్ ఫుట్ స్టెప్స్ దగ్గర వస్తున్నాయి, ఫుట్ పెడ్స్ దగ్గర, హ్యాండిల్ దగ్గర వైబ్రేషన్స్ వస్తున్నాయి మనకి. నా తెలిసి మొన్న ఫుల్ ట్యాంక్ చేయించినప్పుడు 40 లీటర్స్ ఏమో ఉండాలా, మళ్ళీ మనం చేయించినప్పుడు 12 లీటర్ పట్టింది. అంటే 2 లీటర్స్ ఇంకా ఉంది. అట్లా చేసుకున్నా కూడా 250 అంటే 20 లోపే వస్తుంది. 20 కూడా దాటట్లే మైలేజ్ మనకి ఇప్పుడైతే. నేను అనుకోవడం మనం టౌన్లోనే ఎక్కువ తిప్పాను మ్యాక్సిమం, కాబట్టి అంత తక్కువ వచ్చింది అనుకుంటున్నా. మనం ఏదైనా లాంగ్ కొట్టేటప్పుడు హైవేలో చెక్ చేస్తే అలాగే అర్థమవుతుంది. మనం తోలినది అయితే సిటీలో ఎక్కువ తోలినాం, హైవే 140 తిప్పినాం. 250లో 110 కిలోమీటర్స్ టౌన్లోనే తిప్పినాం. కాబట్టి అంత తక్కువ వచ్చింది అనుకుంటున్నాం మైలేజ్. ఈ చిన్న చిన్న కోళ్ళలో రావాలంటే భయం వేస్తుంటుంది. ఇంకా చూడు మొత్తం గాలి ఎగిరేస్తున్నాయి. ఫస్ట్ ఇది దాటాల మనం, ఫ్రంట్కి వెళ్ళిపోతే అయిపోయాయి. అంతా నాకే వచ్చి తగులుతున్నాయి. నందవరం వచ్చినాం ఇప్పుడు. ఈడ కూడా టెంపుల్ భలే పెద్ద ఉంటుంది, అమ్మవారు. ఈడ కూడా భలే జరుగుతుంది అమ్మవారికి కూడా. మొత్తానికి 50% వచ్చాం. మనం పోవాల్సింది ఇట్లా, మనం ముందుకు వెళ్ళిపోయి మళ్ళీ ఇప్పుడు రిటర్న్ వస్తున్నాం ఎక్కి. అట్లా పోతే చుట్టూ తిప్పుకోవాల్సి వస్తుంది. ఎట్లా పోయినా ఒకటే రస్తా పోతాం, కానీ ఇదైతే కొంచెం డైరెక్ట్ వెళ్ళిపోతాం. అది కొంచెం చుట్టూ తిరిగి పోవాల్సి వస్తుందంట. మనం పూల దండలు తీసుకోవాలా.
మొత్తానికి దండ తీసుకున్నాం. డైరెక్ట్ అవుకు దగ్గర పెట్టాక బ్లాగ్ స్టార్ట్ చేస్తా. అంతవరకు టాటా. అవుకుకి వచ్చాం. ఎల్సీ నుంచి హార్డ్లీ ఇంకో 30 to 40 కిలోమీటర్స్ ఉండొచ్చు మన డెస్టినేషన్. వీడు ఏమైనా ఎంత టైం సేవ్ చేసుకున్నా కొంచెం ఫాస్ట్ వచ్చి అలా ముందుకు వెళ్ళాక మనకి మొత్తం రోడ్డు బాగుండదు, అంటే మొత్తం రాళ్ళు ఉంటాయి. ఇప్పుడు రోడ్డు వేసారు లేదో తెలుదు. నేను కూడా చాలా రోజులే మంచి అయింది రాక. అలా ఇప్పుడు పోయినసారి మన డ్యూక్ 200 తీసుకున్నప్పుడు వచ్చింటే మనం అప్పటికి వ్లాగ్స్ వల్ల కెమెరా ఏం లేదు. ఇప్పుడు అప్పటి తర్వాత మళ్ళీ ఇప్పుడే వస్తున్నాయి. వీడికి మేబీ చాలా మార్పులు ఉండొచ్చు. టెంపుల్ కూడా మొత్తం రీకన్స్ట్రక్షన్ చేస్తుండే. టెంపుల్ కూడా అయిపోయిండొచ్చు. అయిపోతే మేలు చూసినట్టుంటుంది టెంపుల్ మొత్తం. ఇంత రోడ్లు ఎంత ఫాస్ట్ వస్తున్నారు రోడ్డు అని. ఒకవేళ ఆపోజిట్లో కార్ వచ్చినా కూడా అయిపోయాక మొత్తం ట్రాఫిక్ జామే. మనకి ఇంకా 20 కిలోమీటర్స్ ఏమో ఉంది ఇంకా. ఇప్పుడు కొంచెం దూరం వరకు రోడ్డు బాగుంటుంది, కానీ లాస్ట్ ఇంకా 10 కిలోమీటర్స్ ఉండగా మొత్తం రాళ్ళు ఉంటాయి. ఏమైనా రోడ్డు వేస్తారో లేదో మనకి తెలియకపోతే తెలుస్తుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చేసినాము. అమ్మ ఈ నుంచి 12 కిలోమీటర్స్ ఇంకా కంబైరి స్వామికి. మొత్తం అట్లా ఒకటే రోడ్ హైవే పెట్టింటే బాగుంటుండే. ఇది సందులోంచి ఉంది. ఇంకా ఎప్పుడైనా ఈ రోడ్ అన్నా ఉంది. మేము ఇంతకుముందు వచ్చేప్పుడు ఇంత రోడ్డు కూడా ఉండదు, ఇంకా సన్న ఉంటుండే. ఎప్పుడైనా ఇట్లా రోడ్డు ఉంది. ఇదంతా బాగుంటుంది. కొంచెం ముందుకు వెళ్ళాకనే రోడ్డు ఉండదు, అదొక్కటే మనకి. అవతల సైడ్ ఒక ఆటో వచ్చినా ఖతంగా స్పేస్ ఉండదు ఏ వెహికల్ ఉనికి. ఇతరు పల్లెటూరు కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఇంత చూసుకోని వాళ్ళ తప్పు మంది కాకపోయినా కూడా పిల్లలు వచ్చినా కూడా మందే తప్పవుతుంది. కాబట్టి ఇంత చూసుకొని నిదానంగా పోతే అవుతుంది.
ఈ నుంచి ఇంకొంచెం దూరం వరకు ఉంటుంది. 8 కిలోమీటర్స్ ఏమో ప్యాచ్ ఉంటుంది. ఆయనతో మనం కొంచెం టైం పడుతుంది. కాబట్టి చూసుకొని పోవాలా. ఫుల్ హీట్ అవుతుంది. స్లిప్పర్స్ వేసుకున్నా, షూస్ వేసుకోవడం మర్చిపోయొచ్చిన. అడిగే లేట్ అయిందని చుక్కలు కనిపిస్తున్నాయి. ఆ హీట్కి మొత్తం కాళ్ళకే పడుతుంది. ఆల్రెడీ బ్యాక్ సైడ్ ఎవరైనా కూర్చున్నా కూడా పిలియన్ వాళ్ళకు కూడా హీట్ జనరేట్ అవుతుంది. వాళ్ళ కాళ్ళకు వచ్చి తగులుతుంది అంటారు. వెనకాల వచ్చినప్పుడు మా ఫ్రెండ్స్ వాళ్ళు చెప్తున్నారు. అంత హీట్ అంటే కష్టమే. ఎందుకంటే సీసీ 400 cc కాబట్టి మేబీ స్టార్టింగ్ కాబట్టి ఎక్కువ హీట్ అవుతూ ఉండొచ్చు అని అనుకుంటున్నా. వాళ్ళ ఫస్ట్ సర్వీస్ అయితే మనకు అర్థమవుతుంది. నాకు తెలిసి ఇంకో 2 కిలోమీటర్స్ ఉండొచ్చు. ఇంకా ఇక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. టెంపుల్ ఇట్లా పైకి ఉంటుండే, కొంచెం మొత్తం మారిపోయింది. ఓకే, ఇప్పుడే బండి పూజ పైన అమ్మవారు ఉండే, అమ్మవారు చూసుకుని ఇక్కడ నరసింహస్వామి ఉడుమవుతాము. ఇక్కడ మా అమ్మవారు. ఇక్కడ ఎప్పుడు వాటర్ వస్తుంటాయి, ఎండాకాలమైనా కూడా వస్తుంటాయి. మొత్తానికి మనకి దర్శనం అంతా అయిపోయింది. టెంకాయ కూడా కొట్టేసినాము. బైక్ ఆడుంది. మనం ఆ మధ్యలో ఇంకొక చోట ముక్కని బ్యాక్ టు